హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి బర్షెట్టి అగ్రికల్చర్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఏమని కామెంట్స్ పెడతారంటే, అక్క నీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, నువ్వు ఊళ్ళోనే చేసుకున్నావు కదా లవ్ మ్యారేజా అని చాలామంది కామెంట్స్ పెట్టారు. నాదైతే లవ్ మ్యారేజ్ అస్సలు కాదండి, పెద్దలు చూసి చేసిన సంబంధమే. అసలు నా పెళ్ళికి ఒక చరిత్ర ఉంది, అది వింటుంటే చెప్పాలంటేనే నాకైతే నవ్వు వస్తుంది. ఏంటిదంటే, ఫస్ట్ నా పెళ్లి గురించి చెప్పే ముందే నా బాల్యం చెప్తా. నా చిన్నతనంలోనే మా నాన్న అయితే చనిపోయిండు. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడే నాన్న చనిపోయిండు. నాన్న చనిపోయాక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇక మమ్మల్ని చూసుకుంది మాత్రం మా అమ్మమ్మే. మా అమ్మ అయితే ఇక మమ్మల్ని నాడేసి పనికి కన్నా కష్టం చేసి మమ్మల్ని అయితే సాధింది అమ్మ. ఇక 4th అయిపోయింది, 5th హాస్టల్ వేసిందండి మా అమ్మ. నేనైతే ఇక ఉండలేదండి, హాస్టల్ పోయినాక నుంచి ఒక్కటే ఏడుపు, అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మ కావాలని. ఒక 3 రోజులు ఏమున్నాను. ఇక వాళ్ళు ఫోన్ చేసిర్రు, ఇట్లా మీ పాప ఒక్కటే ఏడుస్తుంది వచ్చి తీసుకుపోండి అంటే అమ్మ వచ్చి ఇక తీసుకుపోయింది. అప్పుడు అమ్మ ఏమనలేదు, ఎందుకంటే చిన్నపిల్ల ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు కదా అని వచ్చి తీసుకొని పోయింది. ఇక 5th అయిపోయింది, 6th అయిపోయింది, 7th, 8th వచ్చినాక అమ్మ మళ్ళీ మిర్యాలగూడెంలో వేసింది హాస్టల్. ఇక ఫ్రెండ్ ఉంది, తను కూడా మా ఊరు అమ్మాయి ఉంది, తనతో పాటు చదువుకుంటుందని హాస్టల్ అయితే వేసింది మిర్యాలగూడెంలో. ఇక 1-2-3 రోజులు బాగానే ఉన్నా. ఇక 4వ నాటి నుంచి మళ్ళీ ఇంటి మీదకే గుంజుతుంది పానం. ఇక అమ్మ ఇంతలకి అమ్మ వచ్చింది చూడడానికి. అమ్మ వచ్చింది, చూసింది, ఇక తినడానికి బాగానే తీసుకొచ్చింది, ఇచ్చింది, పోయింది. కథం. ఇక నాకు ఉండబుద్ధి కాలే. మా అమ్మ ముందర బస్సు, నేను వెనక బస్సు, ఎమ్మటే బస్సు ఎక్కేసిన. ఇక నేనైతే ఉండలేదు, ఛార్జ్ కూడా ఇవ్వలేదు తెలుసా. నేను ఫ్రీగానే తీసుకొచ్చి మా ఊరి స్టేజ్ కాడ వదిలిపెట్టిపోయారు. ఇక నాకు అంత ప్రేమ అండి మా అమ్మ అంటే, అసలు మా అమ్మ లేకుంటే నేను ఉండలేను. ఇక బస్సు ఎక్కేసి వచ్చిన కదా. ఇక 9th, 10th ఇంటర్కి వచ్చినాం. ఇంటర్ 2nd ఇయర్ ఇంటర్కి వచ్చినాక మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ రాజీ, నేను సూర్యాపేట కాలేజ్లో జాయిన్ అయినాం హాస్టల్లో. అప్పుడు నేనే అన్నా, అమ్మ హాస్టల్లో ఉంటాగానే వెయ్యవే, ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఉంది కదా, ఒక్కదాన్ని కాదు కదా, వెయ్యమ్మ ఏం కాదు ఉంటా అని చెప్పిన అమ్మకి. ఇక నా మీద నమ్మకంతో మళ్ళీ మా అమ్మ సూర్యాపేట పోయి మాట్లాడొచ్చింది, ఫీజు గట్లా వచ్చింది. ఒక వారం 10 రోజులు ఉండండి. ఇక తర్వాత మళ్ళీ ఇంటి మీద పానం గుంజింది. ఇక ఉండబుద్ధి కావట్లేదు, చదవబుద్ధి కావట్లేదు, ఈడ ఉంటే ఫెయిల్ అయితేనేమో అని నిజంగా అసలు ఏడుపు చేసింది. ఇక ఉండలేదు. ఇక పెట్టకుండా వస్తే ఛార్జీకి డబ్బులు ఇచ్చిపోయింది అప్పుడు అమ్మ. కథం, బస్సు ఎక్కేసి వచ్చినాం. ఇక నాకు 8th నుంచే పెళ్లి సంబంధాలు వస్తూనే ఉన్నవి, కాకపోతే నేను చేసుకోలేదు. నాకు మా అమ్మను వదిలిపెట్టి నేను ఉండను, నాకు పెళ్ళొద్దని అన్ని పెళ్లి సంబంధాలు జడగొట్టుకుంటూ వచ్చిన. ఇక లాస్ట్కు ఆలోచించారు మా అమ్మమ్మ వాళ్ళు, గట్లా వదిలిపెట్టి అసలు ఉండనట్టుంది, ఆడేసినా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది, మరి వేరే ఊరు ఇచ్చినా ఉంటుందా ఉండదని ఉన్నూరు సంబంధమే మాట్లాడారు. ఇక మా తాతయ్య వాళ్ళ తమ్ముని కొడుకు, ఒక్క ఊరు అన్న పేరే కానీ నేను ఆయనను కన్నెత్తి చూసింది లేదు, మా ఆయనతోటి మాట్లాడింది లేదు, పెళ్ళైన దాకా కూడా. ఇక చేసిర్రు. మా అమ్మ అసలు ఒప్పుకోలే, నేను పెళ్ళి నాకు వద్దంటే వద్దన్న. మా అమ్మ బలంతానే నేను ఈ పెళ్లి చేసుకున్నా, కానీ నేనైతే అసలు పెళ్ళి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంత చిన్నతనంలో పెళ్ళి అవసరమా ఎందుకు. ఇక ఇంటర్ 2nd ఇయర్లోనే నాకు మధ్యలోనే November 24కి మ్యారేజ్ చేసిర్రు. డిగ్రీ కంప్లీట్ చేస్తా అంటే మా అమ్మ అసలు ఒప్పుకోలేదు. ఏం వద్దు తల్లి, నువ్వు ఎక్కడ వేసినా ఉండట్లేవు, ఉన్నూరు సంబంధం చేసుకోవా అని ఈ కాలం మీద కూర్చుంది. ఇక మా అమ్మ ఒక్కటే ఏడుస్తుంది. మా అమ్మ బాధ చూడలేక మా అమ్మ కోసం ఓన్లీ, నేను చెప్తున్నాగా ఇప్పటికైనా మా అమ్మ కోసమే నేనైతే ఈ పెళ్లి చేసుకున్నా. ఇక పెళ్ళి చేసుకున్నా కానించి కష్టాలు అనుభవించనండి. అంటారు కదా 100 ఏళ్ళ జీవితం, నేను 23 ఏళ్ళకే చూసిన. 100 ఏళ్ళ జీవితం మొత్తం 23 ఏళ్ళలోనే మొత్తం చూసేసిన, నరకం అనుభవించిన. ఎందుకంటే అత్తమామ లేరు. ఇక మా ఆయనక పని అయితే ఏ పని రాదు, ఎంతసేపు ఉన్న డ్రైవింగ్ తప్ప ఇక వేరే పని అయితే ఆయనకు అస్సలు రాదు, చెయ్యడు. ఇక అప్పులున్నవి, అంతంత మాత్రమే సంసారం వెళ్ళేది కూడా. ఇంకా నాకు అసలు ఏడుపు వచ్చేసింది. నేను ఉండనన్నా మా అమ్మ తప్పదు బుజ్జి, ఉండాలి, ఒక ఇంటికి ఇచ్చినాక వెళ్ళేసి వస్తే ఎట్లా, ఏం కాదు ఉండని ఇక నచ్చ చెప్పింది. నేను ఒక్కటే ఆలోచించిన, మా అమ్మ మా కోసం మస్తు కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది, నేను ఈ చిన్న కారణానికి వెళ్ళేసి వస్తే ఎట్లా, మా అమ్మ మమ్మల్ని సాధిన తృప్తి ఏముంటుంది, మా అమ్మ నన్ను ఇంటికి ఇచ్చింది కాబట్టి ఒక ఇంటికి నేను ఆ ఇంటి పేరు నిలబెట్టాలని ఇక్కడనే ఉన్నా, కష్టాలు అనుభవించుకుంటా, సంసారం వెళ్ళదీసుకుంటా ఇంత దూరం వచ్చిన ఫ్రెండ్స్. నిజంగా ఎందుకో నాకు మా అమ్మ అంటే అంత పిచ్చి ప్రేమ. ఇప్పటికి కూడా ఉన్నూరులోనే కదా,
రోజుకు ఒక 10-15 సార్లు ఫోన్ చేస్తా. మా అమ్మైనా చేస్తుంది, నేనైనా చేస్తా. అంత పిచ్చి ప్రేమ మా అమ్మ అంటే. నాకు ఏమి కావాలన్నా, ఏమి చేయాలన్నా అన్నీ మా అమ్మే ఇప్పటికి కూడా. మేము తినే తిండి కానించి తొడుక్కునే బట్ట దాకా నాకైనా మా పిల్లలకైనా మా అమ్మే తీసుకొస్తుంది. మేమైతే ఇంతవరకు నా పైసతోటి రూపాయి తినేది కొనుక్కునేది తెలియదు, బట్టలు కొనుక్కునేది తెలియదు. నాకు నా పిల్లలకి మా అమ్మే సంసారం మొత్తం వెళ్ళ తీసుకుంటూ వస్తుంది. ఇక నేను కష్టం చేసి పొలం పెట్టుబడి, ఇక పొదుపులు, చిట్టీలు, పిల్లల స్కూల్ ఫీజులు ఇట్లా నేను వెళ్ళదీస్తున్నా. మా అమ్మ ఏమో అట్లా హెల్ప్ చేస్తుంది. అసలు మా అమ్మ చావట్టే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మా అమ్మ లేకపోతే మాకు బువ్వలేదు. ఉన్న వాస్తవం అది. మా అమ్మ లేకపోతే మాకు బువ్వలేదు. ఎందుకంటే అత్త లేరు, మా అమ్మ లేరు, మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు. మా ఆయనకు కూడా ఆయన చిన్నతనంలోనే వాళ్ళ నాన్న చనిపోయిండు. ఇక మాకు పెళ్ళి ఇంకా 2-3 ఏళ్ళకి అవుతుందనగా వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇక చూసుకోండి, అప్పులు అప్పుడే పొలం దిగదోలిచ్చింది, ఇల్లు కట్టింది, అప్పులు 10 లక్షల అప్పులు తెలుసా మాకు. అసలు ఎట్లా తీర్పాలనో అర్థం కాలేదు. ఇక మా అమ్మ చిన్నగా వడ్డీలు కట్టించుకొచ్చుకుంటూ బంగారం మొత్తం బ్యాంకులో పెట్టి ఇక సంసారం నెట్టుకుంటూ వస్తున్నాం. మా అమ్మ, మా తమ్ముడు, మా ఆయన ముగ్గురు కష్టపడితే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మా ఆయనది ఒక్కంది కాదు, మా ఆయనది పావులొంతుంటే 30 మా అమ్మ, మా తమ్ముడు మా కోసం మస్తు కష్టపడ్డారు. ఇప్పటికి కూడా మా కోసం కష్టపడుతూనే ఉంటారు. మీరు ఇట్లా కూడా కామెంట్ చేయొచ్చు, అక్క మీ ఆయన ఏం పని చేయడా అని. మా ఆయన డ్రైవింగ్ ఫీల్డ్. అప్పుడు మా ఊర్లో ఉష్క బాగా నడిచేది. అట్లా డ్రైవింగ్ ఫీల్డ్ తప్ప తనకు వేరే పని అయితే ఏమి రాదు. ఇక నాట్లప్పుడు ఒక నెల రోజులు డ్రైవింగ్ ట్రాక్టర్కి పోతాడు, అంతే. ఇక ఖాళీగానే ఉంటాడు. ఇదేంటంటే నాకేం పని రాదు అంటాడు. ఇక ఎందుకులే గొడవ అని ఇక నేనే సర్చ్ చేసుకుంటా. నాకు కూడా పనేం రాదు, అన్ని పనులు నేర్చుకొని ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్న ఫ్రెండ్స్. ఇది నా మ్యారేజ్ స్టోరీ. ఓన్లీ మా అమ్మ కోసమే నేనైతే ఈ పెళ్లి చేసుకున్నా. అమ్మ బాధ చూడలేక పెళ్లి చేసుకొని ఈరోజు ఇంతవరకు పిల్లలని నేను ఈ స్టేజ్లో ఉన్నాం. మేమైతే కష్టాలు పడ్డాం తెలుసా. మమ్మల్ని ఎవరైనా తిన్నవా పన్నవా అని అడిగేటోడు కూడా లేరు. ఇక మా అమ్మ నేను ఇచ్చిన నా బిడ్డ సంసారం ఆగమవుతుందో ఏమో ఎట్లా అని పాటలు పడి మా అమ్మ, మా తమ్ముడు మా కోసం మస్తు కష్టపడ్డారు. ఇప్పటికి కూడా నా కోసం కష్టపడుతురు. నేను చెప్తున్నా కదా, మా అమ్మ లేనిది మేము లేము. ఇప్పటికి కూడా అంతా మేము తింటున్నామంటే అది మా అమ్మ దయే. మా ఊరి వాళ్ళందరూ తెలుసు, సులోచన చావటే ఆ ఇల్లు ఆ సంసారం నిలబడ్డదని ప్రతి ఒక్కరు అంటారు. మా ఊరోలే కాదు, ఇప్పుడు మా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సులోచన చావటే ఆ ఇల్లు ఆ సంసారం నిలబడ్డదని ప్రతి ఒక్కరూ చెప్తారు. అమ్మ నీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు లేనిది మేము లేము. ఇప్పటికీ ఎప్పటికీ నీ మీద ప్రేమ నాకు ఇలాగే ఉంటుంది. నిన్ను వదిలిపెట్టి నేనైతే ఉండలేను. ఇప్పటికీ నాకు 2 పిల్లలు. మా అమ్మ ఏదైనా ఊరి పోతే వచ్చిందాక ఫోన్ చేస్తూనే ఉంటారు, వస్తున్నావా. తల్లి మీద అంత పిచ్చి ప్రేమ ఉంది ఫ్రెండ్స్ నాకైతే. అమ్మ కోసం పెళ్లి చేసుకున్నా, పర్వాలేదు, ఇట్లా ఉన్నా ఓకే, హ్యాపీ. ఇప్పటి వరకు అయితే కష్టాలన్నీ అనుభవించినాం. ఫస్ట్ ఎవరికైనా సంతోషం సుఖం రాదు, కష్టాలు అనుభవించినాకనే సుఖం వస్తుంది. నేను నరకం చూసిన, చావు స్టేజ్ దాకా వెళ్ళిన. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన. ఫస్ట్ ఎందుకలా నాకు ఈ జీవితం, అసలు సస్తే బాగుండు అన్న ఆలోచన వచ్చి సూసైడ్ ఐటమ్ దాకా పోయి తర్వాత నన్ను తిట్టిర్రు, కొట్టిర్రు, ఎందుకు అట్లా చేసినావు, నీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నావు అని. ఇంకా నాకు నా మైండ్ మొత్తం రీఫ్రెష్ చేసిర్రు. ఇక ఆలోచించిన, గీదానికే నా ఇట్లా చేసింది అని ఆలోచించి తర్వాత ఇక మా తమ్ముడు మంచిగా కూర్చోబెట్టి చెప్పి నిదానంగా ఏం పర్వాలేదు నేను చూసుకుంటాం అన్న ధైర్యం వాళ్ళు ఇచ్చారు. ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, పెళ్లి చేసుకోగానే అందరికీ సుఖం రాదు. ఫస్ట్ కొంతమంది కష్టపడతారు, తర్వాత నెమ్మదిగా సుఖం సంతోషం అనేది వస్తుంది. నా లైఫ్లో కూడా అంతేనండి. ఫస్ట్ నేను నరకం చూసిన, ఇప్పుడు కొద్దిగా బెటర్ అని చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.